కాళేశ్వరం పైన తీన్మార్ కాగ్ ఎన్డీఎస్ఏ విజిలెన్స్ నివేదికల ఆధారంగానే విచారణ విధి విధానాలు. కాగ్ రిపోర్ట్ 295 పేజీల కాగ్ రిపోర్ట్ మన ముందు కనిపిస్తూ ఉన్నది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ 3 రోజులు ఎలక్షన్లకు ముందు వచ్చి పర్యటించి ఒక రిపోర్ట్ ఇచ్చింది. మళ్ళీ వాళ్ళు అధ్యయనానికి ఒక కమిటీ వేశారు. విజిలెన్స్ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి వేసిన విజిలెన్స్ కమిటీ, ఆ విజిలెన్స్ కమిటీ కూడా మొన్న ఒక రిపోర్ట్ ఇచ్చింది. సో ఈ 3 నివేదికల ఆధారంగా చర్యలు తీసుకునే అవకాశం ఉందట. ముసాయిదా సిద్ధం చేసిన ప్రభుత్వం నిర్ణీత వ్యవధిలో పూర్తి చేయాలి అని సూచన. హైకోర్టు మాజీ జడ్జి నేతృత్వంలో కమిషన్, మాజీ సీఎం కేసీఆర్ సహా అప్పటి మంత్రి ఉన్నతాధికారులను విచారించే అవకాశం ఉందట. కేసీఆర్ను కూడా విచారించే అవకాశం ఉందట. 100% విచారించాలి. తుంటి ఇరిగినా 2 కాళ్ళు పోయినా మనిషి పోతున్నాడన్నా కూడా 100% విచారించాల్సి. ఎందుకంటే ఆ కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో కొన్ని వేలాది లక్షలాది రైతుల నోట్లో పూర్తిగా మట్టి కొట్టినారు. అసలు టోటల్ తెలంగాణ ప్రజల నోట్లోనే మట్టి కొట్టిండు. 1,00,000 కోట్లు సగం మింగిరు, సగం గోదావరి పాలు చేసిరు. ఇవాళ ఏంది పరిస్థితి? స్కూల్ లేకపాయే, హాస్పిటల్ లేకపాయే, ఉపాధి లేకపాయే. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని అన్ని కాంపోనెంట్లపైన హైకోర్టు మాజీ జడ్జి నేతృత్వంలోని కమిషన్తో విచారణ జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఈ మేరకు విచారణ విధి విధానాలు టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ TORతో కూడిన ముసాయిదాను సిద్ధం చేసింది సీఎం రేవంత్ రెడ్డి. మరి ఇప్పుడు సరే కేసీఆర్ని విచారిస్తామంటున్నారు. మరి మెగా కృష్ణారెడ్డి పరిస్థితి, కాంట్రాక్టర్ హీరోలు కేసీఆర్తో పాటు పక్కన కూర్చొని విచారించబడాల్సిన వ్యక్తి మెగా కృష్ణారెడ్డి. ఆయన పేరే వస్తలేదే. మరి ఆయన లేకుండా కేసీఆర్ని విచారించి ఏం సాధిస్తారు? అదేదో తూతు మంత్రంగా చేసేది అవుతుంది. మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆమోదించిన తర్వాత దీన్ని హైకోర్టుకు సమర్పిస్తారట. వాస్తవానికి కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో జరిగిన అక్రమాలపైన సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని తొలుత ప్రభుత్వం భావించింది. ఆ మేరకు హైకోర్టుకు లేఖ రాసింది. అయితే సిట్టింగ్ జడ్జిని ఇవ్వడానికి నిరాకరించిన హైకోర్టు మాజీ జడ్జిని సమకూర్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో కాళేశ్వరం పైన విచారణకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. గత ఏడాది అక్టోబర్ 21వ తేదీన మేడిగడ్డ బ్యారేజీ కుంగిన విషయం తెలిసింది. ఆ మరుసటి రోజే అన్నారం సుందిళ్ల బ్యారేజీలో సీపేజీలు బయటపడ్డాయి. కాళేశ్వరంలోని అన్ని కాంపోనెంట్లు కలుపుకొని 46,000 కోట్ల దాకా అవినీతి నిధుల దుబారా జరిగిందని కాగ్ ఇప్పటికే ఒక నివేదికను అందించింది. డిజైనింగ్, నిర్మాణం, క్వాలిటీ కంట్రోల్లో లోపాలు, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్లో వైఫల్యాలే మేడిగడ్డ బ్యారేజీ కుంగడానికి కారణాలు అని జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వెల్లడించింది. నిర్మాణ అంచనాలను పెంచడమే కాకుండా నిర్మించిన తర్వాత కనీస నిర్వహణ కూడా పట్టించుకోలేదని మధ్యంతర నివేదికలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ పేర్కొంది. తాజాగా కాళేశ్వరం అవినీతిలో 33 మంది అధికారుల పాత్ర ఉందని కూడా తేలింది. ఈ మేరకు ఆయా నివేదికల ఆధారంగా విచారణ విధి విధానాలు సిద్ధం చేశారు. విచారణ ప్రక్రియను నిర్ణీత వ్యవధిలోగా పూర్తి చేయాలని ప్రభుత్వం కోరబోతున్నది. ఇందులో భాగంగా మాజీ సీఎం కేసీఆర్తో పాటు అప్పటి నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసిన హరీష్ రావు, పలువురు అధికారులను విచారణకు పిలిచే అవకాశాలు ఉన్నట్టుగా తెలిసింది. 100% పిలవాల్సిందే. 1,000 కోట్ల రూపాయలు ఎక్కడ దాచిపెట్టారో తేల్చాల్సిందే. మెగా కృష్ణారెడ్డిని ఎంటర్ చేయకుండా ఈ విచారణ ముందుకు పడదు. మీరు కనుక ఆ ప్రయత్నం చేయకపోతే ఉత్తదే అది అంతా కూడా డ్రామా కిందనే చూడాల్సి ఉంటుంది. మేము దీంట్లో ఎటువంటి రెండో ఆప్షన్కి అవకాశమే లేదు.